నరసరావుపేటలో హాకీ జిల్లా నూతన కార్యవర్గం సమావేశం నిర్వహించారు. హాకీ జిల్లా నూతన అధ్యక్షుడు చెన్నం మల్లికార్జునరావు మాట్లాడుతూ, గతంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో హాకీ అసోసియేషన్ ఉందని, పల్నాడు జిల్లాకి కొత్తగా ఇప్పటి వరకు అసోసియేషన్ అనేది లేదని, హాకీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా నేను ఎంపిక అవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో 7 నియోజకవర్గాల పరిధిలో అన్ని చోట్ల గ్రౌండ్ సిద్ధం చేయబోతున్నామని తెలిపారు. ఇక నుండి రాష్ట్ర స్థాయిలో జరిగే అన్ని టోర్నమెంట్లకి బాలురు-బాలికల టీంలు పంపుతున్నామని అన్నారు. జిల్లా కలెక్టర్, ఎంపీ అన్ని విషయాల్లో పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు. నమస్తే అండి, నా పేరు మల్లికార్జున చెన్నం. మేము ఒక 30 సంవత్సరాల నుంచి హాకీ ఆడుతున్నాం. 2022లో పల్నాడు జిల్లా ఆవిర్భవించిన దగ్గర నుంచి కూడా మనకంటూ హాకీ అసోసియేషన్ పల్నాడు జిల్లాకి లేదండి. సో గుంటూరు దగ్గర నుంచి వచ్చే కాస్త కుస్తో ఫండ్స్తో పల్నాడు జిల్లా నడుస్తూ ఉండేది. బట్ పల్నాడు జిల్లాలో మేజర్గా సత్తెనపల్లి కానివ్వండి, నర్సరావుపేటలో కానివ్వండి, దాచేపల్లిలో కానివ్వండి మంచి హాకీ కల్చర్ ఉంది. మాకు గుంటూరు జిల్లాకి ఇంతకుముందు చాలామంది మంచి ప్లేయర్స్ పల్నాడు జిల్లా నుంచి వచ్చేవాళ్ళు. కొత్తగా అసోసియేషన్ లేకపోవడం వల్ల ఏమైందంటే వీళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది. వీళ్ళు గుంటూరు జిల్లాకి ఆడాలి అంటే గుంటూరు జిల్లాలో చాలామంది ప్లేయర్స్ ఆల్రెడీ కాంపిటీషన్లో ఉన్నారు. సో కొత్త జిల్లా వచ్చిన తర్వాత మేము ఎప్పటి నుంచి అనుకుంటున్నాం జిల్లా అసోసియేషన్ని ఫామ్ చేయాలి, ఇక్కడ హాకీ డెవలప్ చేయాలనేది. అది ఈ రోజు కుదిరిందండి. 4 సంవత్సరాల తర్వాత చాలామంది పల్నాడు జిల్లా తీసుకోవడానికి ముందుకు రావట్లేదు. ఎందుకంటే జిల్లా చాలా పెద్దది, 7,581 కిలోమీటర్ల ఏరియాలో ఉందండి. అండ్ 28 మండలాలు, 7 కాన్స్టిట్యూన్సీ. ఇంత ఉండటం వల్ల జనాలందరికీ ఏంటంటే ఇక్కడికి వచ్చి అంత కష్టపడి పనిచేసే అంత అవకాశం దొరకట్లేదు. సో ఫైనల్గా ఆంధ్రప్రదేశ్ హాకీ అసోసియేషన్ ప్రోద్బలంతో నేను పల్నాడు జిల్లా తీసుకొని దీన్ని డెవలప్ చేద్దామని ముందుకు వచ్చామండి. మేము చేయబోయేది ఏంటంటే ఇట్స్ లాంగ్ టర్మ్ ప్లాన్. ఒక 10 సంవత్సరాల ప్లాన్తో ముందుకు వచ్చాం. ఇందులో ఫస్ట్ 2 సంవత్సరాలు జరగబోయేది ఏంటంటే 7 నియోజకవర్గాల్లో సత్తెనపల్లి, పెదకూరపాడు, గురజాల, మాచర్ల, వెనకొండ, నర్సరావుపేట, చిలకలూరుపేట ఈ 7 నియోజకవర్గాల్లో కూడా 7 స్టేడియంస్, 7 హాకీ కోర్టులను డెవలప్ చేయడం జరుగుతుంది. అది ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్స్ కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న కరెంట్ గ్రౌండ్స్ని డెవలప్ చేయడం కావచ్చు, రీహాబ్ చేయడం కావచ్చు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ని 7 నియోజకవర్గాల్లో, 7 నియోజకవర్గాల్లో డెవలప్ చేస్తాం. ఫస్ట్ ఫేజ్ కింద ఇదండి. రెండోది 2108 గవర్నమెంట్ స్కూల్స్ కానీ, జిల్లా పరిషత్ స్కూల్స్ కానీ, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ కానివ్వండి, సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ కానీ మన దగ్గర ఉన్నాయి. ఈ స్కూల్స్ అన్నింటిలో మేము 110 స్కూల్స్లో 1 ఎకరం దగ్గర నుంచి 5 ఎకరాల పాటు గ్రౌండ్ ఉన్న స్కూల్స్ని ఐడెంటిఫై చేసాం. అందులో మొదటి విడత కింద ఈ సంవత్సరం నెక్స్ట్ 8 నెలల్లో 7 నెలల్లో మొదటి విడత కింద 10 స్కూల్స్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాం. దీంతోపాటు 1000 మంది పిల్లలకి కావాల్సిన హాకీ స్టిక్స్ కానివ్వండి, బాల్స్ కానివ్వండి, గోల్ కీపర్ కిట్స్ కానీ ఇస్తాం. దీంతోపాటు ఇక నుంచి జరిగే ప్రతి టోర్నమెంట్లో, రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లో, నేషనల్ లెవెల్ టోర్నమెంట్లో, స్కూల్ లెవెల్ టోర్నమెంట్స్లో పల్నాడు జిల్లా అఫీషియల్గా అఫిలియేటెడ్ టు హాకీ ఆంధ్రప్రదేశ్, అఫిలియేటెడ్ టు డిస్ట్రిక్ట్ ఒలింపిక్ అసోసియేషన్, అఫిలియేటెడ్ టు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా ఉన్న 26 జిల్లాల్లో ఒక జిల్లాగా పల్నాడు జిల్లా కూడా ఇక్కడ నుంచి ప్రతి టోర్నమెంట్కి వెళ్తుంది. పల్నాడు జిల్లా నుంచి గర్ల్స్ టీమ్స్, బాయ్స్ టీమ్స్ కూడా పార్టిసిపేట్ చేయబోతున్నాయండి. సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో నియోజకవర్గాలు ఉన్న ప్రతి ఎమ్మెల్యేతో మాట్లాడుతున్నాం, ఎంపీ గారితో మాట్లాడుతున్నాం, కలెక్టర్ గారితో మాట్లాడుతున్నాం. యాక్చువల్గా కలెక్టర్ గారు చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఒక 8 ఎకరాల ల్యాండ్ కూడా కలెక్టర్ గారిని అడగడం జరిగింది, కృతికా శుక్లా గారిని. చిలకలూరుపేట దగ్గర పెదనందిపాడు దారిలో ఒక ఏరియాలో ఒక 8 ఎకరాలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. డిపిఆర్ కూడా ఈ సోమవారం సబ్మిట్ చేస్తున్నామండి. మేము అక్కడ మ్యాసివ్ అకాడమీ స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేస్తాం, మల్టిపుల్ గేమ్స్లో. అండ్ ఎస్పెషల్లీ అక్కడ హాకీ అకాడమీ ఉంటుంది. ఆ అకాడమీ ద్వారా ఈ పల్నాడు జిల్లాలో ఉన్న 28 మండలాల నుంచి పిల్లలు ఎవరైతే ఎక్సలెంట్గా పెర్ఫామ్ చేస్తారో ఈ 7 స్టేడియంస్లో, అక్కడి నుంచి చిలకలూరుపేటలో పెట్టబోయే హై పెర్ఫార్మెన్స్ సెంటర్, ఆ హై పెర్ఫార్మెన్స్ సెంటర్కి వస్తారు వాళ్ళు. సో ఓవరాల్గా మేము చూస్తుంది ఏంటంటేనండి, ఎలాగైతే గుంటూరు కానివ్వండి, కడప కానివ్వండి, తిరుపతి, వైజాగ్, కాకినాడ మోస్ట్ అడ్వాన్స్డ్ హాకీ డెవలప్డ్ సెంటర్స్గా ఎలాగైతే ఉన్నాయో, ఇప్పుడు అదే ఎన్విరాన్మెంట్ కింద పల్నాడుని కూడా నెక్స్ట్ 5 years తీసుకొచ్చి ఏర్పాటు చేస్తాం. నేను ప్రెసిడెంట్గా బాధ్యత తీసుకున్న తర్వాత ఈరోజు మేము చేయబోయే పనులు ఏంటి అంటే, నెక్స్ట్ 2 yearsలో 7 ఏరియాస్లో గ్రౌండ్స్ని తీసుకురావడం. అండ్ డిఎస్డిఓ గారితో మాట్లాడటం జరిగింది, కలెక్టర్ గారితో మాట్లాడుతున్నాం, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎండీ గారితో మాట్లాడుతున్నాం. ఇక్కడికి కోచ్ని తీసుకొచ్చే విధంగా, ఎందుకంటే కోచ్ని ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్ అండి, కోచ్ని ఇక్కడ తీసుకొచ్చే విధంగా. దాంతోపాటు ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్లో మా అసోసియేషన్ తరఫున ఎక్స్పీరియన్స్డ్ ప్రైవేట్ కోచెస్ని కూడా పెట్టి మేము కోచింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నామండి. వెరసి నెక్స్ట్ 2 yearsలో ఇక్కడ ఒక అత్యంత అద్భుతమైన హాకీ సెక్టర్ ఒక డెవలప్ అవుతుంది. అండ్ స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ టోర్నమెంట్స్ చేయడానికి కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నామండి. ఎస్పెషల్ నర్సరావుపేటలో కూడా ఒక 3 ఎకరాల ల్యాండ్ చూసాం. దాన్ని మేము ప్రైవేట్గా తీసుకుని మా అసోసియేషన్ కింద డెవలప్ చేద్దామని. క్యాపిటల్ సిటీ నర్సరావుపేట కాబట్టి పల్నాడు జిల్లాకి ఇక్కడ ఎంత కుదిరితే అంత డెవలప్ చేయడానికి మేము ట్రై చేస్తున్నామండి 100%. సో మీ అందరి సపోర్ట్తో నెక్స్ట్ 2-3 సంవత్సరాల్లో మీ అత్యద్భుతమైన హాకీ డెవలప్మెంట్ సిస్టమ్ని ఇక్కడ చూస్తారని కోరుకుంటున్నాం.